అందరికీ హాయ్. ఈరోజు నేనైతే రాజు వెడ్స్ రాంబాయి మూవీకి అయితే వెళ్ళిన. సూపర్ మూవీ అసలు. జెన్యున్ గా లవ్ చేసే వాళ్ళకి ఈ మూవీ ఒక ఇన్స్పిరేషన్. జెన్యున్ గా లవ్ చేయని వాళ్ళకి కూడా ఈ మూవీ ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ జెన్యున్ గా లవ్ చేస్తారు కాబట్టి వాళ్ళు రియల్ గా లవ్ లో ఉంటే మాత్రం ఈ మూవీ అయితే చాలా నచ్చుతుంది. ఇంకా జెన్యున్ గా లవ్ చేయని ఫేక్ లవర్స్ ఉంటారు కదా, అవసరాలకు వాడుకునే వాళ్ళకైతే ఈ మూవీ అయితే వాళ్ళకి ఒక మంచి గుణపాఠం అయితే నేర్పుతుంది. అసలు మూవీ ఎంత బాగుందంటే అమ్మ అనే పదం ఎంత మధురంగా ఉంటుందో ఈ మూవీ కూడా అంతే మధురంగా ఉంది. నేనైతే ఏడ్చి 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 నాకైతే అసలు కన్నీళ్ళు అయితే కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి మూవీ చూసినప్పటి నుంచి. ఫస్ట్ ప్రపోజ్ చేసేటప్పుడు ఆమెకి ఎంత సిన్సియర్ గా లవ్ చేస్తున్నానో అని ఆ ప్రపోజింగ్ ఒక వీడియో, ఒక 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 క్లిప్, మళ్ళీ వాళ్ళ ఫాదర్ గురించి, అదే వాళ్ళ ఫాదర్ చనిపోయినాక ఆయన ఫీల్ అయ్యేది, దూరంగా ఉంటే ఆ లవ్ లో ఉన్న బాధ ఏంటో. మూవీ అయితే అసలు చాలా అంటే చాలా. ఈ ఆ ఫోన్ లో వాళ్ళ గ్యాప్ వచ్చి ఫోన్ చేసుకోకుండా ఉంటారు చూడు. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి నేను రియల్ గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను మా హస్బెండ్ అంటే ఈ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోవట్లేరని కొన్ని రోజులు దూరం ఉండి మా హస్బెండ్ కి. అప్పుడు ఎంత బాధపడ్డామో అది మాకు తెలుసు. మళ్ళీ ఇందులో ఒక సీన్ ఏంటంటే 10 రూపీస్ పైన రాజు రాంబాయ్ అని రాసాడా. అలాంటి సిచ్యువేషన్ నాకు కూడా వచ్చింది. ఎట్లా అంటే మా హస్బెండ్ పేరు ముద్దు పేరు కన్ని, నా పేరు అమ్ము. నన్ను అమ్మ అంటుండే, నేను తనని కన్ని అంటుంటుంది. మా హస్బెండ్ కూడా ఇది అప్పట్లోనే కన్ని వెడ్స్ అమ్ము అని రాసేవాడు. అసలు ఈ సీన్ అసలు నాకు ఈ మూవీ ఎందుకో అందుకే నాకు చూడాలనిపించింది. ఎట్టకేళ్ళకి ఈ రోజు అయితే వెళ్ళిన. మూవీ అయితే అస్సలు అంటే అసలు 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 ఇట్లాంటి సినిమాలు రావాలి. ఫేక్ లవర్స్ ఉంటారు కదా, ఫేక్ లవ్ చేసే వాళ్ళకి ఈ మూవీ ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటది. ఎంత ట్రూ లవ్ ఉంది ఇలా, దాంట్లో ఫీలింగ్, ఒక్కొక్క మాట తను మాట్లాడేది, హీరో హీరోయిన్, అబ్బా అసలు సూపర్ అంటే సూపర్. మీరు కూడా వెళ్ళకపోతే మూవీ ఖచ్చితంగా చూడండి. ఫేక్ లవర్స్ ఖచ్చితంగా చూడండి. మోసం చేసే అమ్మాయిలని అబ్బాయిలని అమ్మాయి మోసం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ చూసి మీరు ఖచ్చితంగా కొంచెం ఒక 10-20% అయినా మారతారని నాకైతే నమ్మకం ఉంది. మూవీ అయితే అస్సలు ఇట్లా ఇట్లా చించేసేసిర్రు ఇద్దరు. సూపర్.